ఏ పార్టీకైనా కింది స్థాయి క్యాడరే బలం. పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా క్యాడర్ను కాపాడుకోవడం తప్పనిసరి. క్యాడర్ చేజారితే పార్టీ మూల స్తంభమే దెబ్బతింటుంది. 5 ఏళ్లు ఎదురులేని అధికారం చెలాయించిన వైసీపీకి ఇది పెద్దగా తెలిసినట్టు లేదు. నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు మొహం చాటేసినా అంధుడికి అద్దం చూపించినట్టు కూర్చుంది. దీంతో ఆ నియోజకవర్గంలో నడిపించే నాథుడు లేక క్యాడర్లో నైరాశ్యం అంతకంతకు పెరుగుతూ పోతుందట. కనీసం చుట్టం చూపుగా కూడా రాని ఆ ఇన్ఛార్జిని మార్చాలంటూ స్థానిక నేతల గొంతు చించుకుంటున్నా చలనం లేదు. ఇంతకు ఏది ఆ నియోజకవర్గం, ఎవరు ఆ ఇన్ఛార్జ్ తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ప్రకాశం జిల్లాలోని ఎస్సీ రిజర్వ్డ్ అయిన సంతనూతలపాడు నియోజకవర్గం వైసీపీకు గట్టిపట్టున్న ప్రాంతం. ఫ్యాను పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన 2014 నుంచి 2019 ఎన్నికల్లో సైతం ఇక్కడ జగన్ పార్టీ విజయ ఢంకా మోగించింది. అయితే గత ఎన్నికల్లో మాత్రం భారీ పరాజయం మూటగట్టుకుంది. చేసుకున్నోడికే చేసుకున్నంత అనే సామెత ఇక్కడ వైసీపీకు కరెక్ట్ గా సరిపోతుంది. ఎన్నికలకు ముందు అధినేత జగన్ తీసుకున్న ఎమ్మెల్యేల బదిలీల నిర్ణయం ఆ పార్టీ కొంప మునగడానికి దారి తీయడానికి ఒక కారణంగా చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబుపై తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు రావడం మరో దెబ్బ. గ్రానైట్ క్వారీల దగ్గర ముక్కుపిండి వసూలు చేస్తున్నారని టాక్ తో పాటు రేషన్ బియ్యం అక్రమ రవాణా బ్యాక్గ్రౌండ్ లో ఉండి నడిపిస్తున్నారని టాక్ పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లిందట. ఇవన్నీ గత ఎన్నికల్లో సంతనూతలపాడులో వైసీపీ ఓటమికి పనిచేశాయని పొలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న ఆఫ్ ది రికార్డ్ మాటలు. 2014లో ఈ నియోజకవర్గం నుండి వైసీపీ తరపున మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ పోటీ చేయగా టీడీపీ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ బరిలో నిలిచారు. అయితే 1200 ఓట్లతో ఫ్యాను పార్టీ విజయం సాధించింది. ఇక 2019లోనూ టీడీపీ నుండి విజయ్ కుమారే పోటీ చేయగా వైసీపీ నుండి టీజేఆర్ సుధాకర్ బాబు రంగంలోకి దిగారు. ఈ ఎన్నికల్లో కూడా వైసీపీ జెండా ఎగరేసింది. ఇక 2024లో వైసీపీ నుండి మాజీ మంత్రి మెరుగ నాగార్జున పోటీ చేయగా ఇటు టీడీపీ నుండి అదే విజయ్ కుమార్ పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికల్లో సీన్ మారింది. సో వరుస ఓటమిలతో ఉన్న బిఎన్ విజయ్ కుమార్ భారీ విజయం సాధించారు. ఇటు 30,000 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యే పీఠం ఎక్కారు. నిజానికి మెరుగ నాగార్జున అప్పట్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వేమూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే అధ్యక్షుడు జగన్ ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన రాజకీయ నేతల మార్పుల్లో భాగంగా సంతనూతలపాడుకు వచ్చారు. అప్పటి వరకు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న సుధాకర్ బాబుకు మొండి చేయి చూపించారు. దీంతో నియోజకవర్గంలోని సుధాకర్ బాబు వర్గం మెరుగుకు సపోర్ట్ చేయదని అప్పట్లో పెద్ద ఎత్తున జిల్లాలో టాక్ నడిచింది. ప్రస్తుతం సంతనూతలపాడు వైసీపీ ఇన్ఛార్జిగా మెరుగ నాగార్జున కొనసాగుతున్నారు. తాజాగా బాపట్ల జిల్లా అధ్యక్ష బాధ్యతలు కూడా చేపట్టారు. అయితే ఎన్నికల్లో ఓటమి తర్వాత మెరుగ నాగార్జున ఆ వైపు కన్నెత్తి కూడా చూడట్లేదట. ఆ నియోజకవర్గంతో నాకేంటి సంబంధం అన్నట్టు ఉంటుందట ఆయన వ్యవహార శైలి. గడిచిన 6 నెలల్లో ఒకే ఒక్కసారి చీమ కుర్తి వచ్చి వెళ్లిపోయారట. మళ్లీ అప్పటి నుండి ఇప్పటి వరకు నియోజకవర్గం ఊసే ఎత్తలేదట. దీంతో క్యాడర్లో నిస్తేజం అలుముకున్న పరిస్థితి నెలకొంది. పార్టీకి గట్టిపట్టున్న నియోజకవర్గాల్లో కూడా ఇన్ఛార్జీలు ఈ విధంగా చేస్తే ఎలా అని నాయకులను ప్రశ్నిస్తున్నారట. స్థానికంగా అధికార పార్టీ వారు చేస్తున్న దానిపై ప్రశ్నించకపోతే వచ్చే ఎన్నికల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది కదా అనే ప్రశ్న కార్యకర్తల నుండి ఎదురవుతోందట. యాక్టివ్గా లేని మెరుగను తప్పించి మరొకరిని నియమించాలని క్యాడర్ డిమాండ్ చేస్తున్నారట. మరోవైపు టీడీపీ గ్రీన్ సిగ్నల్ ఇస్తే పార్టీ కండువాలు మార్చేందుకు చాలా మంది రెడీగా ఉన్నారట. ఇటు కార్యకర్తల నుండి ద్వితీయ శ్రేణి నాయకుల వరకు భారీ స్థాయిలో సైకిల్ ఎక్కేందుకు ప్లాన్ చేసుకున్నట్లు టాక్ జరుగుతోంది. సంతనూతలపాడుపై దృష్టి సారించాలంటున్న క్యాడర్ మోరను అధినేత జగన్ ఆలకిస్తారా? ప్రస్తుత ఇన్ఛార్జిని తొలగించి లోకల్ గా ఉన్న నాయకులకు ఇన్ఛార్జిగా నియమిస్తారా? ఇటు పార్టీకి కంచుకోట లాంటి సంతనూతలపాడు నియోజకవర్గంపై జగన్ ఏం నిర్ణయం తీసుకుంటారో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాలి.